చిన్న ప్రార్థన చేసుకుని వాగ్దానం చేద్దాం. పరలోకమందున మా కన్న తండ్రి, నీ నామమునకు స్తుతి మహిమ ఘనత ప్రభావములు తెలియజేస్తూ ఉన్నాం. తండ్రి, మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైనా నేను అల్పజ్ఞుడను, పాపిని నిష్ఫలించుకున్నాను. కేవలం నీ ప్రేమ, నీ కృపను బట్టినైనా నీవు నిలబెట్టావు. మా అందరితో మాట్లాడండి. వినగల చెవులు, గ్రహించగల మనస్సును దయచేయండి. అభ్యంతరపరచ చూచే సాతాను దురాత్మ చీకటి శక్తుల ప్రభావాన్ని తొలగించండి. నీ వరకు ఉన్నతంగా మేము నేర్చుకున్నట్లుగా దీవించాలని క్రీస్తు యేసు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా వాక్యాన్ని విందాం. యేసు ప్రభు యొక్క తల్లి అయిన మరియమ్మ జీవితంలో దేవునిని ప్రేమించి ఆమె పొందినటువంటి బాధలు, శ్రమలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. మీరు ఒకవేళ అనుకోవచ్చు, దేవునికి తల్లి కదా మరియా, మరి దేవునికి తల్లి అయిన మరియకి ఎందుకు కష్టాలు? ఒక వజ్రాలు మూట, బంగారు మూట వేసేసి అన్ని బాగా సుఖంగా ఉండేటట్లుగా ఆమెను ఉంచవచ్చు కదా అని మీకు అనిపించవచ్చు. ప్రేమగా దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు కూడా ఏ పని చేసినా కూడా మంచిగా చేస్తాడు, ఒక అర్థంతో చేస్తాడు. కనుక కష్టాలు పడందే దాని యొక్క ప్రతిఫలము మనకు తెలియదు. ఊరికినే వచ్చింది అంత అర్థం కాదు. కష్టాలతో మనం సంపాదించిన దానికి విలువ తెలుస్తుంది. మీరు పని చేసినప్పుడు పోగొట్టుకునే డబ్బులు గురించి చాలా బాధపడతారు. కానీ ఏడన్నా 10 రూపాయలు దొరికినాయి అనుకోండి, అవి మళ్ళా పోతే దాని గురించి బాధపడతారా? బాధపడరు. అదే కష్టపడి రోజంతా పనిచేసిన కూలిపోయింది అనుకో, 600 700 బాధపడతారు. అలాగా కష్టంతో సంపాదించుకున్నటువంటి దైవభక్తి, దేవుడు విషయాలన్నీ కూడా మనకెంతో మేలు చేస్తాయి. నేర్చుకుంటాం పాఠాలు కదా. సరే, ఇక మరియమ్మ జీవితంలోకి వెళ్తే, ప్రేమ దేవుని బిడ్డలారా, పశువుల పాకలో మరియమ్మ ప్రసవించి కొన్ని రోజుల తర్వాత ఇక ఆ బిడ్డను ధర్మశాస్త్రం ప్రకారం, యూదుల ఆచారం ప్రకారం ఏంటంటే 8వ రోజు సున్నతి చేపించాలి, మందిరానికి తీసుకెళ్ళాలి. 8వ రోజు బిడ్డని మందిరానికి తీసుకెళ్ళాలి. కాబట్టి యేసు ప్రభుని మరియమ్మ, యేసేపు కలిసి మందిరానికి తీసుకెళ్తారు. చూడండి, అప్పుడే పశువుల పాకలో బాలింతగా ఉన్నటువంటి యొక్క మరియ మళ్ళా ప్రయాణం ఎక్కడికి? మందిరానికి, యెరూషలేము మందిరానికి ప్రయాణించింది. ఆ యెరూషలేము ప్రయాణం మందిరం చేరుకున్న తర్వాత సిమయోను అనేటటువంటి ఒక భక్తుడు ఉన్నాడు ఆ మందిరంలో. అతనికి దేవుడు ఏం చెప్పున్నాడంటే, నువ్వు యేసుక్రీస్తును చూచే వరకు చనిపోవు అని వాగ్దానం చేసుంటాడు దేవుడు. యేసుక్రీస్తును నువ్వు చూచే వరకు చనిపోవని చెప్పని దేవుడు వాగ్దానం చేసి ఉంటాడు. కాబట్టి అప్పుడు ఆ సిమయోను వచ్చి ఈ మరియమ్మ, యేసేపుల చేతిలో ఉన్నటువంటి బిడ్డను చూసి దేవుణ్ణి స్తుతిస్తూ అంటాడు. ఏమంటాడు చూడండి ఒకసారి. లూకాసు వార్త 2వ అధ్యాయము 25-26. లూకాసు వార్త 2వ అధ్యాయము 25-26 వచ్చిన 25-26 వచ్చిన చదువు. లూకాసు వార్త త్వరగా తిండి. లూకా 2వ అధ్యాయం 25 వచనం. యెరూషలేము నందు సిమయోను ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఇతడు వచ్చాడు, చూసారా? వచ్చేసి అతనికి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా, నువ్వు యేసు ప్రభుని చూసిన తర్వాత చనిపోతావు, యేసు ప్రభును చూసే వరకు నీకు మరణమే రాదు అని దేవుడు అతనికి వాగ్దానం చేస్తుంటాడు. ఎంత గొప్ప భక్తుడు కదా. ఇతని గురించి తర్వాత మనం ధ్యానం చేద్దాం. ఈ భక్తుడు ఇతను వచ్చి మరియమ్మ చేతిలో ఉన్నటువంటి ఆ బిడ్డను తీసుకొని ఆ బిడ్డ గురించి ఎన్నో విషయాలు చెప్తాడు.
చెబుతూ ఒక మాట చెప్తాడు. ఆ మాట మరియమ్మకి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏ మాట చెప్తాడు చూడండి ఒకసారి. 34 వచ్చిన అక్కడే 33 చదవం. యోసేపును ఆయన తల్లి ఆయన గురించి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడేది. సమయము వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో ఏంటి మాట చెప్పాడు సుమయోను మరియతో అంటే, మరియా అమ్మా, నీ హృదయంలోనికి ఒక కత్తి దూసుకొని పోద్ది అన్నాడు. హృదయంలోనికి కత్తి దూసుకొని పోతే ఎట్లా ఉంటుంది అంటే, నిజంగా హృదయంలోనికి కత్తి తీసుకోపోవడం కాదు, నీ హృదయంలో చాలా వేదనకరమైన ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన ద్వారా నీ హృదయం చాలా బాధపడుతుంది అని చెప్పాడు. ఏంటది? క్రీస్తు యొక్క శిలువ కార్యం. నీ కన్న కొడుకు మరణాన్ని నువ్వు చూస్తావు నీ కళ్ళ ముందే. నీ కన్న కొడుకుని చంపుతుంటే నువ్వు కళ్ళ చూస్తావు అని ప్రవచనంగా చెప్తాడు. అలాగే అక్కడ ఇంకొక స్త్రీ కూడా ఉంటది. ఆమె కూడా వచ్చి ఇదే మాటలు యేసు ప్రభు గురించి చాలా గొప్పగా చెప్తూ ఈయన రక్షకుడు అన్నట్టుగా చెప్తుంది. కాబట్టి ఈ మాటలు విన్న మరియా తన హృదయంలో ఈ మాటలన్నీ కూడా భద్రంగా దాచుకుంటుంది యేసేపు మరియలు. ఓకే, కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, చూడండి, మరియమ్మ జీవితంలో యేసు ప్రభువుని గర్భంలో ధరించిన కాడి నుంచి ఎలాంటి శ్రమలు పొందుతుందో అయితే గమనించాలి మనం. ఇక్కడ దేవుని యొక్క ప్రణాళికతో పాటు సాతాను యొక్క శోధన కూడా ఉంటుంది. ప్రతి భక్తుడు నిజంగా యేసు ప్రభు కోసం కానీ నిలబడితే ఖచ్చితంగా అతడు శోధనను ఎదుర్కోవాల్సిందే. ఎందుకంటే భూమి మీద సాతాను కూడా ఉన్నాడు కాబట్టి సాతాను ఖచ్చితంగా ఆ మనిషిని దేవుని కార్యాలు జరగకుండా ఆటంకపరుస్తాడు, హింసిస్తాడు. కాబట్టి ఖచ్చితంగా సాతాను యొక్క శోధన మనము ఎదుర్కోవాలి. ఇకపోతే ప్రేమ దేవుడారా, అక్కడి నుంచి మందిరం దగ్గర నుంచి తీసుకొచ్చేస్తారు. యేసు ప్రభుని మందిరం దగ్గర నుంచి తీసుకొచ్చేసరికి సుమారు 2 సంవత్సరాల వయసు దగ్గర అవుతుంటది యేసు ప్రభుకి. ఈ 2 సంవత్సరాల వయస్సు అయ్యేటప్పుడు తూర్పు దేశ జ్ఞానులు వస్తారు మరియమ్మ దగ్గరికి, యేసు దగ్గరికి, యేసు ప్రభుని చూడడానికి. వాళ్ళకు ఫస్ట్ వచ్చి హేరోదు రాజు అనే రాజు దగ్గరికి వస్తారు. ఆ రాజు దగ్గరికి వచ్చి, రాజా, మేము రక్షకుడైన దేవుడు పుట్టడం చూసాము, యూదుల్లో దేవుడు పుట్టాడు, రక్షకుడు పుట్టాడు అంటే, అవునా అని చెప్పి ఆ రాజు ఆ దేశంలో ఉన్న ప్రవక్తలందరినీ బైబిల్ మొత్తాన్ని తీసి చూస్తే నిజమే అని రాసి ఉంటది. కానీ వాళ్ళు గమనించరు. ఎక్కడో తూర్పు దేశ జ్ఞానులు చూస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఆ విషయాన్ని రాజుకు చెప్పంగానే రాజుకు భయం వేస్తుంది. భయమే కాదు, కుట్ర కూడా అనిపిస్తుంది. ఇదేంటి, నేను కదా ఇప్పుడు రాజుగా ఉన్నాను, ఇంకొక రాజు పుట్టాడు అంటే నా పదవి వెళ్ళిపోద్దా? అంటే నేను పదవి నుంచి వెళ్ళిపోతానా? ఈ రాజ్యం అంతా అతను వెళ్తాడా అని చెప్పి ఏం చేస్తాడంటే, ఎలాగైనా అంటే ఇప్పుడు నేను రాజుగా శాశ్వతంగా నేను ఉండే వరకు ఉండాలంటే ఆ పుట్టిన బిడ్డ రాజు అవుతాడు అని చెప్పి అంటున్నావు కాబట్టి ఆ బిడ్డను ఎలాగైనా చంపాలని చెప్పి మనసులో పెట్టుకొని సాతాను ద్వారా ప్రేరేపింపబడి ఈ జ్ఞానులతో ఏం చెప్తాడు, ఊరికిన పైకి ఏం చెప్తాడంటే నటిస్తాడు అనమాట. ఇదిగో జ్ఞానులారా, మీరు వెళ్ళి ఆ బిడ్డను చూడంగా నాకు కూడా చెప్పండి, నేను కూడా వచ్చి పూజిస్తా అని లోపల ఆ బిడ్డను కనుక్కోవడానికి, అడ్రస్ కనుక్కోవడానికి ఊరికినే చెప్తాడు. సరే, జ్ఞానులు వెళ్ళి యేసు ప్రభు చూస్తారు, దండం పెడతారు. తర్వాత ఆ జ్ఞానంతో దేవుడు మాట్లాడతాడు. ఇదిగో హేరోదు రాజు ఆ బిడ్డని యేసు ప్రభుని చెప్పడానికి ట్రై చేస్తున్నాడు, కాబట్టి మీరు అతని దగ్గరికి వెళ్ళొద్దు, అడ్రస్ చెప్పొద్దు, మీరు వేరే రూట్లో వెళ్ళిపోండి అని చెప్పి దేవుడు చెప్పగానే వాళ్ళు హేరోదు రాజుకి చెప్పకుండా వేరే రూట్లో వెళ్ళిపోతారు. ఈ విషయం హేరోదు రాజుకు తెలిసింది. అరే, వీళ్ళు నాకు అడ్రస్ చెప్పలేదే అని చెప్పని హేరోదు రాజు ఏం చేస్తాడంటే 2 సంవత్సరాల మొదలుకొని చిన్న పిల్లలందరినీ, ఆ దేశంలో ఉన్న మగ పిల్లలందరినీ చంపేస్తాడు.
ఎంత బాధ చూడండి ఆ దేశంలో తల్లులందరికీ, కుటుంబాలకి. 2 సంవత్సరాలు మొదలుకొని, అంటే గమనించండి, సాతాను ఇట్లు ప్రయత్నం చేస్తున్నాడు, దేవుడు ఇటు కాపాడుతూ ఉన్నాడు. దేవుడు కాపాడుతూ కష్టాల్లో నడిపిస్తూ విజయాన్ని అందిస్తూ ఉన్నాడు. సాతాను కూడా హింసిస్తూ వెంటపడుతూ ఉన్నాడు. 2 జరుగుతూ ఉంటాయి. కనుక ఇప్పుడు ఒక విషయం జరిగింది. మరి ఆ హేరోదు రాజు ఈ బిడ్డను చంపాలనుకున్నప్పుడు మరి ఆ యేసు ప్రభు అక్కడే ఉంటే చంపేసేవాడు కదా. ఏం జరిగిందంటే ప్రేమ బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క యోసేపుకి దేవుడు కనబడి, ఇదిగో యోసేపు, యేసు ప్రభుని, శిశువు అయిన బిడ్డ అయిన యేసు ప్రభుని హేరోదు రాజు చంపేయాలనుకుంటున్నాడు, కాబట్టి ఆ బిడ్డను తీసుకుని ఐగుప్తుకి పారిపో అంటాడు. చూడండి, అప్పుడే 2 సంవత్సరాల బిడ్డ. మళ్ళీ ఆ 2 సంవత్సరాల బిడ్డను తీసుకొని మరియా యోసేపులు, పేదవాళ్ళైన మరియా యోసేపులు ఆ బిడ్డను తీసుకొని మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళిపోతారు, ఐగుప్తుకి పారిపోతారు. మీరు ఇక్కడ ఆలోచించవచ్చు, ఇదేంటి దేవా, దేవుడు నువ్వు దేవుని కన్న తల్లి మరియా యోసేపు వీళ్ళని నువ్వు కాపాడడానికి ఆ రాజును చంపేసేవచ్చు, ప్రజలందరినీ చంపేసి ఏదైనా చేయొచ్చు కదా, పారిపోమంటున్నావు ఏంటి అని మీరు అడగచ్చు. దేవా, యోసేపుని మరియమ్మని ఆ బిడ్డను తీసుకొని పారిపో అంటున్నావు ఏంటి అని మీరు అనొచ్చు. దేవుని యొక్క కార్యాలు ప్రేమంతులు బిడ్డలారా డిజైన్ చేయబడి ఉంటాయి. దేవునికి మనం లోబడితే ఆయన ఎటు వెళ్ళమంటే అటు వెళ్ళాలి, ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగాలి, ఏం చేయమంటే అది చేయాలి. ఆయనకంటూ ఒక ప్లాన్ ప్రకారం జరిగిస్తూ ఉంటాడు. కాబట్టి మన ఆలోచనకు అందరి జ్ఞానము దేవుడిది. అందుకే దేవుడు ప్రతిదీ కూడా ఒక్కొక్క స్థలంలో ఏర్పాటు చేసి ఉంటాడు. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. మేము ఉన్నది బిట్రగుంటలో ఒకప్పుడు, కానీ ఈరోజు గౌరవంలో ఉన్నాం. అదే బిట్రగుంటలో ఉంటే ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. మీరు ఎక్కడెక్కడ ఉన్నారు ఒకప్పుడు, ఇక్కడ ఉండొచ్చారు. ప్రణాళిక ఉంటుంది అనమాట, దేవుని యొక్క ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక ప్రకారం జరుగుతుంది. ఓకే రైట్. ఆ బిడ్డను తీసుకొని ఐగుప్తుకి పారిపోతారు యోసేపు మరియమ్మ. మత్తయి సువార్త 2వ అధ్యాయం 19-23 చదవండి ఒకసారి. మత్తయి సువార్త 19వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయము 19-23 వచ్చిన చదువు. హేరోదు చనిపోయిన తర్వాత ప్రభుదూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము. శిశువు ప్రాణము తీయజూచువారు చనిపోయిరని చెప్పెను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చాను. అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయ దేశము ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతు అను ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇదంతా జరిగింది. చూసారు, యేసు ప్రభు నజరేయుడు అనబడాలి. నజరేయుడు అనబడాలంటే ఎక్కడికి పోవాలా? నజరేతుకు పోవాలి. ఐగుప్తులో వచ్చి నా కుమారుని పిలిచి తిని అనే ప్రవచనం ఉంటుంది పాత నిబంధనలో. అంటే ఐగుప్తుకి వెళ్ళాలి. ఇలా ప్రవచనాత్మకంగా దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క పుట్టుక జరిగింది. ఆ పుట్టుకలో భాగంగా మరియమ్మ జీవితం. ఇప్పుడు చూసారా, ఐగుప్తుకి పారిపోయింది పాపం. ఐగుప్తుకి పారిపోతే అక్కడ ఏమైనా సొంత ఇల్లు ఉందా? వీళ్ళు ఏమైనా డబ్బున్నోళ్ళ కాదు. మళ్ళా ఐగుప్తులో దేవుడు మాట్లాడాడు. ఇదిగో ఆ హేరోదు రాజు చనిపోయాడు, మళ్ళీ వచ్చేసి ఇశ్రాయేలు దేశానికి, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రావడం. అసలు ఏంది ఇదంతా? ఎలమండమైంది, రమ్మండమైంది, ఎలమండమైంది, రమ్మండమైంది. ప్రేమైన దేవుడు బిడ్డలారా, మరియా ఒక మాట అనింది దేవుడితో, నేను నీ దాసురాలను. దాసుడు ఏం చేస్తాడమ్మా? ఏం చెప్తే అది చేస్తాడు. యజమానుడు ఏం చెప్తే అది దాసుడు చేస్తాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మరియమ్మ జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు కూర్చోమంటే కూర్చుంటుంది, వెళ్ళమంటే వెళ్తుంది, రమ్మంటే వస్తుంది, ఏం చేయమంటే దేవుడు అది చేస్తుంది మరియా. కాబట్టి దేవుడు
తన ప్రణాళికలో ఉపయోగించుకుంటున్నాడు మరియని. ప్రభువా, నిన్నే కదా పశువుల పాకలోంచి వచ్చింది, మళ్ళా ఐగుప్తుకి వెళ్ళిపోమంటావేంటి అనలేదు. నిన్నే కదా మందిరంలోంచి వచ్చింది, మళ్ళా నజరత్కి వెళ్ళిపోమంటావేంటి అనలేదు. ఎక్కడికి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తుందండి, ఎక్కడికి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తుంది. ఎంత కష్టమైన భరించడానికి సిద్ధంగా ఉంది మరియా. తర్వాత ఈ మధ్యలో ఏం జరిగిపోయింది? మరియా యేసేపులకు యేసు పుట్టిన తర్వాత యేసు పెద్దోడయ్యాడు. పెద్దోడై పెరిగిన తర్వాత, కొంత పెరుగుతున్న తర్వాత యేసేపు మరియమ్మలకు 4 పిల్లలు పుడతారు. ఓకే, ఈ 4 పిల్లలు పుట్టిన తర్వాత అది ఎక్కడ ఉంటుంది? మార్కు సువార్తలో ఉంటుంది. మార్కు సువార్త చూడండి ఒకసారి. మార్కు 6:3, మత్తయి 13:55 నోట్ చేసుకోండి. మార్కు సువార్త 6:3 వచనాలు, మత్తయి 13:55 వచనాలు చూడండి ఒకసారి. ఆ మాట చూద్దాం. మరి తర్వాత పిల్లలు పుడతారు. మార్కు సువార్త 6:3, మత్తయి 13:50 ఈ రెండు చూడండి ఒకసారి. యేసే, యూదా, సీయోను అను వారి సహోదరుడు. చూసారు ఎంతమంది? 4 అనమాట. ఈ 4 యేసు ప్రభు యొక్క తమ్ముళ్ళు. మొట్టమొదట పుట్టింది ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు తర్వాత మరియమ్మ యేసేపులకు ఈ 4 పుడతారు. రైట్. పుట్టిన తర్వాత ప్రేమ దేవుని బిడ్డలారా ఏం జరిగిందంటే, త్వరలోనే భర్త అయిన యేసేపు చనిపోతాడు. మరియమ్మ భర్త యేసేపు చనిపోతాడు. ఇటు యేసు ప్రభు, అటు 4 పిల్లలు, 5 మంది పిల్లలు. వీళ్ళందరినీ పోషించే బాధ్యత మరియమ్మ మీద పడిపోతుంది. చూడండి, 5 మంది పిల్లల్ని ఇప్పుడు సాకాలి మరియమ్మ. భర్త లేని స్త్రీ. ప్రేమ దేవుని బిడ్డ కుటుంబ భారం అంతా మరియమ్మ మీద పడిపోతుంది. ఆ 5 పిల్లల్ని ఈ మరియా ఏ కష్టం చేసిందో, ఏ కూలి పని చేసిందో, ఎవరింట్లో పని చేసిందో ఆ 5 మందిని పెంచుతూ వచ్చింది. భర్త లేడు, కష్టం భరిస్తూ వచ్చింది. ఈ లోపల ప్రేమ దేవుని బిడ్డలారా యేసు ప్రభు పెద్దోడవుతాడు. యేసు ప్రభు పెద్దోడైపోయి బోధ చేస్తూ ఉంటాడు, వాక్యం చెప్తూ ఉంటాడు. ఈ వాక్యం చెబుతూ ఉంటే ఆ కాలంలో ఉన్న పెద్దలు, ఆ కాలంలో ఉన్న అధికారులు, ఆ కాలంలో ఉన్న పాస్టర్లు ఏం చేస్తారంటే, యేసు ప్రభు చెబుతున్న నీతి బోధ చూసి జనాలందరూ యేసు ప్రభు దగ్గరికి వచ్చేస్తుంటే వాళ్ళకి కుట్ర కలిగింది. కుట్ర కలిగినప్పుడు ఏం చేస్తారంటే, యేసు ప్రభు గురించి మరియమ్మ దగ్గర వార్నింగ్ ఇచ్చి ఉంటారు. ఇదిగో నీ కొడుకు చూడు, మేము చెప్తున్నాయన్నీ తప్పు అంటున్నాడు, నీ కొడుకు చూడు ఎట్లా చేస్తున్నాడు, అట్లా చేస్తున్నాడు అని చెప్పని ప్రేమ దేవుని బిడ్డలారా మరియమ్మని చాలా టార్చర్ హింసించుంటారండి. చూస్తారన్నమాట. 14:1 చదవండి ఒకసారి. మార్కు సువార్త 14:1. మార్కు 14:1. మాయోపాయము చేత ఆయనను ఎలాగా పట్టుకొని చంపుదుమా అని ఆలోచించుచుండిరి. యేసు ప్రభుని చంపాలని ఆలోచిస్తున్నారంట. ఎందుకని? మరి యేసు ప్రభుని చంపాలని ఆలోచిస్తుంటే మరియమ్మకి వార్నింగ్ ఇచ్చుండ్రా? మరియమ్మకి చెప్పుండ్రా, అదిగో నీ కొడుకు ఇట్లా చేస్తున్నాడు, కొంచెం కంట్రోల్లో పెట్టు అని చెప్పుండ్రా? ఆ బాధ ప్రేమ. ఇలాగా యేసు ప్రభు చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యాల వలన కనీసం ఇంట్లో అన్నం తినడానికి కూడా టైం ఉండేది కాదు. వాళ్ళ ఇంట్లో జనాలు మొత్తం యేసు ప్రభు ఇంట్లోకి వచ్చేసేవాళ్ళు, మరేమో ఇంట్లోకి వచ్చేసేవాళ్ళు. ఇక అన్నం ఎక్కడ తింటారు, ఎక్కడ సక్కరంగా ఉండగలరు? ఆ మాట కూడా చూడండి ఒకసారి. మార్కు సువార్త 3:30. మార్కు సువార్త 3:30 చదవండి. 3వ అధ్యాయము 30వ వచనం. ఎందుకనగా లూకా 8:19 చూడము. లూకా 8:19. లూకా 8:19.
ఆయన తల్లియు ఆయన సహోదరులు ఆయనకు వద్దకు వచ్చి జనులు గుంపుగా ఉండుట చేత ఆయన వద్దకు రాలేకపోయారు. చూసారా, ఆయన ఎక్కడ ఉంటాడో ఆ ప్రదేశం అంతా గుంపుగా ఉంటది. ఈయన ఇంట్లో ఉంటే ఆ ఇల్లు మొత్తం కూడా జనాలు ఉంటారు. చూసారా, మరియమ్మ కనీసం తన ఇంట్లోకి వెళ్ళడానికి కూడా వీలు లేకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అప్పుడు అనొచ్చు, ఏంటయ్యా ఈ కష్టాలన్నీ, ఈ బాధలు, మన ఇంట్లో ఈ జనాలు ఏంటి, మన ఇంట్లో ఈ గుంపు ఏంటి అని అనలేదు. కానీ మరియా యేసు ప్రభు చేస్తున్న కార్యాలన్నింటినీ గుర్తిస్తూ కష్టమైన నష్టమైన దేవుని కార్యాలను తన జీవితంలో కొనసాగింపని చేస్తుంది ప్రేమటువంటి. ఇకపోతే యేసు ప్రభుని చేస్తున్న కార్యాలన్నింటినీ చూసి ఆ కాలంలో పెద్దలు, ఆ ఊర్లో పెద్దలందరూ కుట్ర పొందుతారు యేసు ప్రభు మీద. ఎలాగైనా ఇతన్ని చంపేసేయాలని ఇప్పుడు మనం విన్నాం కదా, గుర్తుపెట్టుకోండి. ఈ మాటలన్నీ మన జీవితాల్లో కూడా జరుగుతాయి, మన జీవితాల్లో కూడా నెరవేరుతాయి. దేవుని నమ్మిన ప్రతి వాడి జీవితంలో ఖచ్చితంగా వాక్యం నెరవేరుతుంది. యేసు ప్రభుకి ఏం కష్టాలు వచ్చాయో, మరియమ్మకి ఏం కష్టాలు వచ్చాయో, నిజంగా నువ్వు దైవభక్తి కలిగి ఉంటే, విశ్వాసం కలిగి ఉంటే ఖచ్చితంగా నీకు కూడా కష్టాలు వస్తాయి. నీకు కష్టాలు దేవుని వలన కష్టాలు రావడం లేదంటే నువ్వు దైవభక్తి మార్గంలో లేవని అర్థం. అంటే పాపం వలన వచ్చిన కష్టాలు అనుభవిస్తున్నావేమో, నీ సొంత పాపం వలన వచ్చిన కష్టాలు అనుభవిస్తున్నావు. ఆ లైన్ వేరే, అది వేరే. నేను దాని గురించి మాట్లాడటం లేదు. దేవుడి కొరకు నిలబడితే, నీతి కొరకు నిలబడితే, వాక్యం కొరకు నిలబడితే సాతాను నిన్ను ఖచ్చితంగా టార్చర్ చేస్తాడు. ఇప్పుడు యేసు ప్రభు చేస్తున్న ఆత్మరక్షణ కార్యాలు ఎవరికి ఇబ్బంది? సాతానికి ఇబ్బంది. కనుక యేసు ప్రభుని ఎవరు నమ్ముకుంటారు వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళిపోతారు, రక్షణ కార్యం జరుగుతుంది. ఇక ఈ యేసు ప్రభుని ఎలాగైనా కట్టడి చేయాలి అని చెప్పి అనుకొని అప్పుడు భక్తులైన సాతానికి ఎవరైతే లొంగిపోతారో వాళ్ళందరినీ పట్టుకుంటాడు సాతాను. ఆ ఊర్లో పెద్దలందరూ, మంచి వాళ్ళందరూ. ఇప్పుడు చూడండి, ముఖ్యమంత్రిని సాతాను పట్టుకుంటే ప్రజలందరినీ మోసం చేస్తాడు. ఏదో ఊరికి నట చేస్తున్నాడు పైకి. ప్రధానమంత్రిని సాతాను పట్టుకున్నాడు అనుకో, ప్రజలందరినీ మోసం చేస్తుంటారు. అలాగా ఆ ఊర్లో పెద్దలందరినీ సాతాను పట్టుకొని యేసు ప్రభుని చంపేయాలని కుట్ర పన్ని పక్కనే ఉన్న ఇస్కరియోతు యూదా ద్వారా యేసు ప్రభుని పట్టుకోవాలనుకొని గెత్సెమనే తోటలో పట్టుకోవడానికి వెళ్తారు యేసు ప్రభుని ఎప్పుడైతే పట్టుకోవడానికి గెత్సెమనే తోటకు వెళ్తారో పట్టుకుంటారండి, సంఖ్యలు వేసేసి లాక్కొని వస్తుంటారు. అప్పుడు ఎవరో చెప్పుంటారు మరియమ్మకి, అమ్మా నీ కొడుకునదిగో సంఖ్యలు పట్టుకొని లాక్కొని వస్తున్నారు. చదవనమ్మా, మార్కు సువార్త 14:48. మార్కు సువార్త 14:48. 14:48. అందుకు యేసు, మీరు బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులతోనూ గుదియలతోనూ నన్ను పట్టుకున్న వచ్చితిరా. చూసారా ఎట్లా వచ్చారంటే యేసు ప్రభుని పట్టుకోవడానికి కత్తులతో, సంఖ్యలతో ఇదంతా పట్టుకొని తీసుకున్నారు. అప్పుడు అది మరియమ్మకి తెలియదా? మరియమ్మకి ఎవరు చెప్పుండ్రా, ఇదిగో నీ కుమారుని, నీ కొడుకుని ఎదుగో సంఖ్యలు వేసుకొని లాక్కొని పోతున్నారంటే ఎంత బాధపడి ఉంటుంది మరి. సమయాన్ని చెప్పాడు, ఇదిగో నీ హృదయంలో ఒక ఖడ్గం దూసుకొని పోద్ది. అసలే భర్త లేని ఆమె, ఓకే, భర్త లేని ఆమె కష్టపడి ఎట్లాగో పెంచింది, పిల్లల్ని పెద్ద చేసింది. యేసు ప్రభు పెద్ద అయ్యాక కుటుంబ భారాన్ని యేసు ప్రభు కూడా మోస్తూ ఉన్నాడు. కానీ ఆయన వచ్చింది రక్షణ కార్యం కాబట్టి సత్యం చెప్పడానికి వచ్చాడు, సాతాన్ని ఎదిరించడానికి వచ్చాడు, దుష్టత్వాన్ని ఎదిరించడానికి వచ్చాడు. కాబట్టి సాతాను యేసు ప్రభు మీద అటాక్ చేశాడు, కుట్రలు పన్నాడు పెద్ద మనుషుల ద్వారా. ఇలాంటి బాధలన్నీ అనుభవిస్తుంది కన్న కొడుకు విషయంలో మరియా. ప్రేమను దేవుని బిడ్డలారా, ఇక అక్కడి నుంచి సంఖ్యలు వేసి తీసుకొని వెళ్తుంటే చూస్తా ఉంది. నా బిడ్డని గెత్సెమనే తోటలోంచి తీసుకెళ్తున్నారు, చూస్తా ఉంది. ఏం చేస్తారు, ఎవరున్నారు అందుకు తోడు? ఆ ఊర్లో పెద్ద మనుషులందరూ దొంగలే, ఆ ఊర్లో పెద్ద మనుషులందరూ కుట్రదారులే, ఆ ఊర్లో పెద్ద మనుషులందరూ దైవభక్తి లేనివాళ్లే. ఏమంటే ఈ ఊర్లో నీతిమంతులు ఉంటారా పెద్ద మనుషులు? ప్రేమను దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి.
కాబట్టి యేసు ప్రభువుని అట్లా తీసుకెళ్తూ ఉంటే సంఖ్యలతో లాక్కెని వెళ్తుంటే ఎంత ఎంత ఏడుచుంటుందో మరి అమ్మ, నా బిడ్డను తీసుకెళ్తున్నారు లాక్కుని సంఖ్యలు పెట్టుకొని. అలా తీసుకెళ్ళిన తర్వాత ముళ్ళ కిరీటం పెడతారండి. యేసు ప్రభుకి తలలో ముళ్ళు గుచ్చుతారండి. ఈ యేసు ప్రభుకి తలలో ముళ్ళు గుచ్చు, చిన్నప్పుడు నడుస్తూ ఉంటే చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే ఆ ముళ్ళు గుచ్చుకున్నందుకు బాధపడుతుంటే పల్లారెళ్ళిపోయి ఉంటుంది మరియ. అలాంటిది యేసు ప్రభు తలలో, తన బిడ్డ తలలో ముళ్ళు గుచ్చితే, కొరడాలతో కొడితే, ఆ కొరడాలు ఒక్క కొరడ దెబ్బ తగిలితేనండి మాంసం అంతా లాక్కొని వచ్చేస్తుంది. ఆ కొరడ ఎట్లా ఉంటుంది అంటే, కొరడాకి ముళ్ళులు ఉంటాయి, ఎనప ముళ్ళులు ఉంటాయి. ఒక్కసారి నేను కొడితే ఈపు మీద ఎక్కడైతే పడిందో అక్కడ మొత్తం మాంసం వచ్చేస్తుంది. 39 కొరడా దెబ్బలు ఆ ఈపు మీద పడి ఉంటే ఆ రక్తం అంతా కాలిపోయి ఎముకలు కనబడుతుంటాయి వెనకాల యేసు ప్రభువుకి. ముళ్ళతో కూర్చుంటే ఏ ముళ్ళు కట్టు దగ్గర దిగిపోయిందో, ఎక్కడెక్కడ మెరలో దిగిపోయిందో ముళ్ళంతా కూడా రక్తం కారుతుంటే మరియమ్మ ఆ యేసు ప్రభువుని చూసి ఎంత తల్లాడిపోయి ఉంటుందో ఒకసారి ఆలోచించి. ఇవన్నీ ఇస్రాయేలు చెప్తాడు, ఇదిగో నీ హృదయంలో ఒక ఖడ్గము దూసుకొని పోద్దని ముందుగానే చెప్తాడు. దీనంతటినీ రెడీ చేసుకుందండి ముందుగానే మరియమ్మ. ఇదిగో నీ జీవితంలో ఈ కష్టాలు వస్తాయి, అనుభవిస్తావా? అందుకే మరియమ్మ ఒక్కతే భూమి మీద యేసు ప్రభువుని కనడానికి అర్హురాలయ్యింది, ఇంకెవరు లేరు. ఇంత త్యాగము, ఇంత పవిత్రత, ఇన్ని కష్టాలు ఓర్చుకొని దేవుణ్ణి విడవక ఉండే మనస్తత్వం కాబట్టి మరియమ్మని దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు. ఇకపోతే ఇప్పుడు ఏమైనా చూపెట్టారా, రక్తం కారుతూ ఆ వీపుల మీద కొరడాలతో కొట్టుంటే రక్తం కారుతూ ఉంటే సిలువ పెట్టారు. పైన యేసు ప్రభు మీద సిలువ పెడతారు. ఆ రక్తం కారుతూ ఆ ముళ్ళ కిరీటంతో ఉన్న యేసు ప్రభు మీద సిలువ పెట్టేసేసరికి ఆ సిలువ పట్టుకొని మోసుకొని వెళ్తుంటే ఈ తల్లి గుండె చూసి, అయ్యో నా బిడ్డను ఇంత క్రూరంగా హింసిస్తున్నారా అని ఎంత బాధపడి ఉంటారు. ఎవరు లేరండి సహాయం చేయడానికి మరియమ్మకి, ఎవరు లేరు. కన్న కొడుకుని కొడుతున్నారు యేసు ప్రభుని, కన్న కొడుకుని రక్తం వచ్చేటట్టు కొడుతున్నారు. ముళ్ళ కిరీటం పెట్టారు, సిలువ మోపించి కొరడాలతో కొడుతూ మళ్ళా మోసుకొని బా అని చెప్పి కొట్టుకుంటూ తీసుకెళ్తుంటే ఎలా ఏడ్చుంటదండి మరియమ్మ. అయ్యా ఎవరన్నా కాపాడతారంటే కాపాడేవాళ్ళు ఎవరు లేరు, అనాథ. మరియమ్మ అనాథ అండి. వంట చేసేసారు ఊరంతా కూడా. గుర్తుపెట్టుకోండి, బైబిల్ అంతా మీరు చదవండి. ఒకడు దైవభక్తుడుగా ఉంటే ఆ ఊరు మొత్తం కలుసుకొని అతన్ని హింసిస్తుంది, కుట్ర పన్నుతుంది, చంపడానికి, ఏమైనా చేయడానికి రెడీ అవుతారు. బైబిల్ చరిత్ర అంతే. ఆ ఊరు మొత్తం కలుసుకొని మరియమ్మ కుమారుడైన యేసు ప్రభువుని చంపడానికి తీసుకెళ్తుంటే మరియమ్మకి ఎవరండి సహాయం చేయడానికి వచ్చినాడు? అమ్మా నీ కొడుకుని కొడుతున్నాడు, మేము వస్తాం, మేము చెప్తాం అని మరియమ్మ సైడ్ మాట్లాడే దిక్కు లేడండి. సైనికులకి, రాజులకి, పోలీసులకి ఎదురు తిరిగి ఎందుకయ్యా ఆయన్ని కొడుతున్నారు, ఆయన మంచోడు కదా అని చెప్పి మరియమ్మకు సపోర్ట్ చేసే ఒక్కడు కూడా ఆ ఊర్లో లేడండి. భక్తి జీవితం అంతేనండి. దేవుడి కోసం బతికితే భలే ఎంత రాకుంది. మీరు అనుకుంటున్నారా యేసు ప్రభు నమ్మంగానే ఐశ్వర్యాలు, బంగారు, వెండులు వచ్చాయని? ఇదండి యేసు ప్రభు నమ్మంగానే వచ్చింది మరియమ్మ. యేసు ప్రభుని కనంగానే వచ్చింది మరియమ్మ. భక్తులందరికీ ఇవే వస్తాయి. కొట్టు తీసుకెళ్తుంటే లూకా సువార్త చూడండి ఒకసారి, 23వ అధ్యాయం 27 వచ్చిన లూకా సువార్త 23వ అధ్యాయము. ఏమంటే ఎవరు లేరా అండి అడిగేవాళ్ళు? యేసు ప్రభు ఎందుకు కొడుతున్నారు, మరియమ్మకి సపోర్ట్ చేసేవాళ్ళు లేరా? 23వ అధ్యాయము 27 వచ్చిన 20 గొప్ప జన సమూహమును
ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. చూసారా, అందరూ కొంతమంది వాళ్ళల్లో యేసు ప్రభు చేసిన మేలును తలుచుకొని అయ్యో అని బాధపడే వాళ్ళు ఉన్నారే కానీ ఎవరైనా, ఏ పురుషుడైనా, ఏ మొగుడైనా, లేదా 10 మంది అయినా వచ్చి ఎందుకయ్యా అతన్ని అట్లా చేస్తున్నారు, ఆయన మంచోడు కదా అని మరియమ్మకి తల్లికి ఓదార్పు సపోర్ట్ ఇచ్చేవాడు లేకపోయాడండి. అక్కడ కొట్టుకొని తీసుకెళ్తుంటే ఆ ఊరు మొత్తం చూస్తూ ఉంది. అన్యాయం జరుగుతుంటే ఆ ఊరు మొత్తం చూస్తుంది. అన్యాయం జరుగుతుంటే ఆ ఊరు మొత్తం సైలెంట్ అయి ఉంది. అన్యాయం జరుగుతుంటే ఆ ఊరు మొత్తం సపోర్ట్ చేస్తుంది అన్యాయాన్ని. ఇది లోకం. ఈ లోకంలో మరి ఆ జీవితం. తర్వాత వచ్చిన చదువు 22. యేసు వారి వైపు చూచి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవడి అని చెప్తున్నాను. చూసారా, యేసు ప్రభు అప్పుడు అలాగా బాధపడుతూ వెళ్తుంటే ఆ బాధల్లో కూడా తల్లి వైపు, తనను నమ్మిన వారి వైపు చూస్తూ అంటున్నాడు, అమ్మా, అయ్యా, నా గురించి బాధపడబాకండి, మీరు నరకానికి వెళ్ళకుండా చూసుకోండి. ఇదిగో ఈ అన్యాయపు కార్యాన్ని అడిగేవాడు లేడు, ఈ అన్యాయములో సాతాన్ని ఎదిరించేవాడు లేడు. కాబట్టి మీరు సాతాన్ని నమ్ముకుని వాడి మార్గంలో వెళ్తే నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి నరకానికి వెళ్ళే పిల్లలు కలిగి ఉన్నారా? జాగ్రత్త. అదే రాస్తుంది ఇక్కడ, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం నరకానికి వెళ్ళే బిడ్డలు అనుకుంటే ఏడవాలి. మనం ఏడవలసింది డబ్బు లేదని, మనం ఏడవలసింది అందం లేదని, చదువు లేదని, ఉద్యోగం, అది కాదు. మనం ఏడవలసింది భక్తి లేదా ఉందా చూడాలి, విశ్వాసం ఉందా లేదా, పరలోకానికి వెళ్ళే జీవితం ఉందా లేదా అది చూడాలి పిల్లల్లో. నువ్వు ఎంత డాక్టర్ చదివించినా, ఎంత పోలీస్ చేసినా, ఎంత జడ్జి చేసినా నీ పిల్లలు నరకానికి వెళ్తే ఉపయోగం ఉంది. యుగాలు అక్కడ నరకంలో పడతాడు, బాధపడుతుంటాడు. అది అంటాడు యేసు ప్రభు. ఆ తల్లులందరినీ చూసి నన్ను చూసి ఏడవబాకండి అంటే అందరు ఏడుస్తున్నారా? అందుట్లో మరియ ఉందా? అందుట్లో మరియమ్మ ఉందా? మరియమ్మ లేదా? తల్లి ఉన్నదా? తల్లి రోధిస్తూ నా బిడ్డను అట్లా చేస్తున్నారు, నాకెవరు అడిగేవాడు, సపోర్ట్ చేసేవాడు ఎవరు లేదని చెప్పని ఏడుస్తూ వెళ్తుంది. శిల వెనకాల, కొడుకు వెనకాల, కష్టపడుతున్న కొడుకు వెనకాల వెళ్తుంది. ఓకే, కన్న కొడుకు ఏం చేశారో తెలుసా? కన్న కొడుకుని, యేసు ప్రభుని తల్లి అయిన మరియమ్మకు బట్టలు ఇప్పేస్తారంటే, సిలువ వేసేటప్పుడు బట్టలు మొత్తం ఇప్పేస్తారు. ఏ తల్లి అయినా అంత పెద్ద కొడుకుని అట్లా చూస్తుందని చూడాలనుకుంటారండి. బట్టలు ఇప్పేస్తారు, బట్టలు మొత్తం ఇప్పేసి నగ్నంగా చేసి యేసు ప్రభుని ఆ బట్టలు పంచుకుంటారు. చూడండి ఒకసారి. మత్తయి సువార్త, మార్కు సువార్త 15:24 చూడండి ఒకసారి. మార్కు సువార్త 15:24. మార్కు సువార్త 15:24 చదువు. 15 మార్కు సువార్త 15:24. వారు ఆయనను సిలువ వేసి ఆయన వస్త్రముల భాగము ఎవరికి రావాలనో అని చీట్లు వేసి వాటిని పంచుకున్నారు. కన్న తల్లి ముందు బిడ్డ బట్టలు లాగేశారండి జనం. ఆ ఊరు పెద్దలండి, ఆ ఊర్లో వాళ్ళండి. ఈ బాధలన్నీ పాపం చేస్తున్నాడు. అదే ఇందాక సోమయ్య నీ గుండెల్లో ఒక కత్తి వెళ్ళిపోద్ది అన్నమాట. కన్న కొడుకు, ఎదిగిన కొడుకు యేసుప్రభు, అప్పటికి 33 సంవత్సరాలు యేసుప్రభు. కొడుతుంటే బాధపడుతుంది, రక్తం కారుతూ చూస్తుంది. ఎవరు సహాయం చేయడం లేదని గుండెలు బాదుకుంటుంది. బట్టలు ఇప్పేశారండి. ఎలా చూడాలి కన్న కొడుకు ఆ బాధ? తర్వాత కాళ్ళకు చేతులకు మేకులు దించుతున్నారు. ఎప్పుడు కూడా పాపం కింద పడిపోతే నా కొడుకుకి దెబ్బ తగిలిందని మందు పూసిన మరియా అండి. చేతులు ఇటు లాగి, కాళ్ళు అటు లాగి, చేతుల్లోకి మేకులు కొడుతుంటే ఎంత తల్ల వెళ్ళిపోయి ఉంటుందో మరియా. చూడండి అన్నమాట. మత్తయి సువార్త 27వ అధ్యాయం 35వ వచనం చూడండి. మత్తయి సువార్త
27వ అధ్యాయము 35వ వచనం. 27:35. వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచు. సిలువ వేయడం అంటే అదే మేకులు, చేతులకి మేకులు కొట్టడం. ఈ రెండు కాళ్ళను ఒక దగ్గర పెట్టి పైన మేకు పెట్టి సుత్తితో కొడుతుంటే ఆ మేకు పైన కాళ్ళ నుంచి మళ్ళా దిగి ఆ కింద కాళ్ళలోంచి దిగి చెక్క కిందకి వెళ్ళాలి. చేతులతో కొడుతుంటే ఈ మేకు, ఈ ఎముకలు, ఈ నరాలు మొత్తం చీల్చుకొని కిందకి చెక్కలోకి వెళ్ళాలి. ఆయన అరుస్తుంటే, ఆయన బాధపడుతుంటే ఆమె హృదయము తల్లడిల్లిపోయి ఉంటుంది. కళ్ళ ముందు కన్న కొడుకుని హింసిస్తున్నారు, చంపుతున్నారు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇలాగా యేసు ప్రభుని సిలువలో చంపే సన్నివేశంలో ఎంత అసలు బాధ కలిగి ఉంటుందో, మరియమ్మకి ఎంత గుండె గాయమైపోయి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఓకే, తర్వాత ఆ సిలువలో ఉన్నప్పుడు యేసు ప్రభు నీళ్ళు అడుగుతాడు. బిడ్డ పాలించి పెంచిన తల్లి యేసుని మరి పాలించి పెంచి చిన్నప్పుడు ఎంతో అల్లారు ముద్దుగా పెంచింది, బాగా పెంచింది, ఎన్నో తినిపించింది, ఎన్నో తాగిపించింది. సిలువలో దారుణంగా హింసింపబడుతూ ఒక గ్లాస్ నీళ్ళు అడుగుతాడండి. ఏం జరిగింది చూడండి ఒకసారి. యోహాను సువార్త 19వ అధ్యాయం 29 వచ్చిన. యోహాను సువార్త 19వ అధ్యాయము 28-29 వచ్చిన. అది తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పుకొంచున్నాను. నేను చెరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండేను. సోపు బుడను తగిలించి ఆయన నోటికి అందించారు. అంటే చేతి చెరక నీళ్ళు, ఒక సృష్టికర్త నీళ్లను తయారు చేసిన యేసు ప్రభుకి ఒక గ్లాసు నీళ్ళు అడిగితే వాళ్ళు చేదందించారు. ఎలా ఉంటుంది మరి మా పరిస్థితి అప్పుడు? నేను నా కన్న కొడుకుకి ఎంతో నేను ఇచ్చాను, ఎంతో తాగిపించాను. ఒక గ్లాసు మంచి నీళ్ళు అడుగుతుంటే నేను ఇవ్వలేకపోయాను. చచ్చిపోయే టైంలోనండి, చచ్చిపోయే టైంలో ఎవరైనా ఒక గ్లాసు నీళ్ళు అడిగితే ఇస్తారు కదా, నోట్లో పోస్తారు. ఆయన నీళ్ళు అడుగుతుంటే ఎవరు ఒక గ్లాసు మంచి నీళ్ళు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అట్లా ఉంది పరిస్థితి. మరి మా పరిస్థితి చూసి నా కొడుకు నేను ఒక గ్లాస్ చచ్చిపోయేటప్పుడు ఒక గ్లాసు మంచి నీళ్ళు కూడా ఇచ్చే పరిస్థితిలో లేదు. నేను అలా చేస్తున్నారు. నేను బాధపడుతున్నాను. ఇంకో విషయం చెప్తాను జాగ్రత్త. ఇప్పుడు యేసు ప్రభు తర్వాత 4 పుట్టారు. ఓకే, యేసు ప్రభు తర్వాత 4 పుట్టారు. ఈ 4లో ఏమని అసూయ కలిగిందో తెలుసా? మరి ఈ 4 వెళ్ళిపోయారు యేసు ప్రభుని సిలువ వేసేటప్పుడు. జాగ్రత్త. ఇక్కడ ఈ 4కి ఒక విషయం తెలిసింది. ఏమని? ఈ యేసు మా నాన్నకు పుట్టినోడు కాదు, ఈ యేసు మా నాన్నకు పుట్టినోడు కాదు అని తెలిసేసరికి వాళ్ళెవరు కూడా సిలువ దగ్గర నిలబడలా. ఆ రోజు నుంచి మరియమ్మని ఒంటరి చేసేసారు. ఈమె ఎప్పుడు ఆయన్నే ప్రేమిస్తుంటది, ఆయన్నే బాగా చూసుకుంటుంది, మమ్మల్ని చూడదాన్ని కుట్రతో అసలు భర్త చనిపోయిన తర్వాత లేదా తండ్రి చనిపోయిన తర్వాత తోడుగా ఉండాల్సిన ఈ బిడ్డలు తల్లి అయిన మరియమ్మని వదిలేశారండి. పెంచింది. భర్త చనిపోతే యేసు ప్రభుని 4 ఎంతో కష్టపడి ఎక్కడ బస్ పని చేసిందో, ఎక్కడేం పని చేసిందో పెంచింది కదా. ఈ 4 ఏమనుకున్నారు తెలుసా? ఆయన మా నాన్నకి పుట్ల, అతని కోసం మేము చేసేది ఏంది? నువ్వు ఆయన యేసు నన్ను వెనకాల తిరుగుతున్నావు, నేను చూడకపో అని చెప్పి యేసు ప్రభుని చదివేశారండి. పాట ఒకటి ఉంటుంది, లే నిలబడు అనే పాటలో. ఒంటరైన తల్లి మరియ పిల్లలు చూడకపోతే
అని పాట అట్లా చేశారు. మీలో కూడా చాలా మంది, మనలో కూడా తండ్రి ఒక్కడై తల్లులు ఇద్దరు ఉంటే తేడా చూపిస్తారు. సవత తల్లి ఉంటే తేడా చూపిస్తారు. ఈ నలుగురు మరి మనకి ఎట్టేశారు బయటికి. బిడ్డలే యేసు ప్రభు కోసం. మా నాన్నకు పుట్టినవాడితో నువ్వు ఆయన కోసం బాధపడుతున్నావా? మమ్మల్ని చూడకుండా అసలు ఆయన వల్ల మాకు ఎన్ని అవమానాలు. ఈ ఊళ్ళో వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఎగతాలు చేస్తున్నారు. ఇదిగో ఆయన ఎడ చేస్తున్నాడు అని చెప్పి మమ్మల్ని అందరినీ వార్నింగ్ ఇచ్చి రకరకాలు చేస్తున్నాడు. ఆయన కోసం మేము వెళ్ళేదేంది, ఆయన నువ్వు వెళ్ళేదేంది అని మరియమ్మ మీద తగాదా చేసుకొని ఆ నలుగురు, నువ్వు ఉంటావా, ఆయన వదిలేస్తావా, మాతో ఉంటావా చెప్పు, లేదా నేను వదిలేస్తా అన్నప్పుడు మరియమ్మ ఏమని తెలుసా? అయ్యా, దేవుడు ఇచ్చిన బిడ్డ నాకు, దేవుడు ఆయన రక్షకుడు, మానవుల కోసం వచ్చినాడు. వీలైతే మిమ్మల్ని వదిలేస్తాను కానీ రే నీకు విశ్వాసం లేదురా, నీకు విశ్వాసం లేదురా, వాళ్ళు ఇచ్చి నేను పెంచాను రా, మేము ఎంతో కష్టపడి పెంచాను రా, నీకు విశ్వాసం లేదురా. ఏం చేశాడని ఆయన రివర్స్ అయ్యారని చెప్పి ఎంతో బాధపడి ఒంటరి అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇంతకాలం యేసుప్రభు ఉన్నాడు కాబట్టి ఆ తల్లిని చూసుకుంటూ ఉన్నాడు, మరియమ్మని చూసుకుంటున్నాడు. ఇప్పుడు యేసుప్రభుని చంపేస్తున్నారు కదా, మరియమ్మని ఎవరు చూసుకోవాలండి? ఎవరు చూసుకోవాలి మరియమ్మ? ఆ నలుగురేమో ఈయన మా నాన్న పుట్టినాడు కాదని చెప్పి మరియమ్మని తరివేశారు. బంధువులందరూ కూడా యేసు ప్రభుని బట్టి మరియమ్మను నీచంగా చూస్తున్నారు, మరియమ్మను చాలా హీనంగా చూస్తున్నారు. ఎవరు దగ్గర చేర్చుకోవడం మరియమ్మ కారణం యేసు ప్రభు. ప్రేమ పెట్టారా? అప్పుడు ఏం జరిగిందంటే, ఇక కొన్ని క్షణాల్లో యేసు ప్రభు చనిపోతాడు అనగా మరియమ్మ యేసు ప్రభు దగ్గరికి వచ్చి పాదాల దగ్గరకు, ఆయన శిలువలో ఉన్నాడు, శిలువలో ఉన్నప్పుడు వస్తే చూసి ఏం మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి. యోహాను సువార్త 19వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయం 25 నుంచి 27 వచనాలు చదవండి. 25 నుంచి 27 వచనాలు. 19వ అధ్యాయం. చదువు 25వ వచనం నుంచి చదవండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనం నుంచి 27వ వచనం వరకు తీసుకున్నావు, చదువు. తీసారా? చదువు. యోహాను సువార్త. ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు, క్లోప భార్య అయిన మరియయు, మగ్దలేని మరియయు యేసు శిలువ వద్ద నిల్చుండ్రు. అప్పుడు యేసు మాట్లాడుతున్నాడు. 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, ఆగండి, ఎవరెవరంట? యేసు యొక్క తల్లి అయిన మరియా, యేసును ప్రేమించిన శిష్యుడు అంటే యోహాన్, ఈ రాసిన అనమాట. వీళ్ళిద్దరే ఉన్నారు, కొంతమంది ఆడవాళ్ళు. మరి నలుగురికి పోయారు తమ్ముళ్ళు, యేసు తమ్ముళ్ళు ఇంటిపోయారు నలుగురు లేరండి, విడిచిపెట్టేశారు. రైట్. అప్పుడు చెప్తున్నాడు చూడండి. అప్పుడు నీ దగ్గర నిల్చుండటం చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట, అంటే ఆ నలుగురు మరేమో చూడడం లేదమ్మా, ఆ నలుగురు కొడుకులు సొంత కొడుకులు చూడడం లేదా? చూడడం. ఒంటరి అయిపోయింది మరి యేసుప్రభుని బట్టి. సో అక్కడికి వచ్చింది ఎవరంటే తనను నమ్మిన శిష్యుడు యోహాను. శిష్యుడే నిలబడ్డాడు ప్రాణం కోసం, ప్రభువు కోసం. అప్పుడు యోహానుతో అంటున్నాడు, అయ్యా ఇదిగో ఈ రోజు నుంచి ఈమె నీ అమ్మ, నీ తల్లి. ఎందుకంటే నేను ఈ రోజు నుంచి ఉన్నాను, ఇక కొంతకాలం తర్వాత నేను వెళ్ళిపోతాను, కొన్ని రోజులతో నేను వెళ్ళిపోతాను, ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోతాను. ఈమె భూమి మీద ఉన్నంత వరకు ఈమెను చూసుకునే బాధ్యత నీదే అని చెప్పి శిష్యుడికి ఎందుకు అప్పగిస్తున్నాడు యేసు ప్రభు? నలుగురు కొడుకులు ఉంటే వదిలేశారు, వాళ్ళు వదిలేశారు, మరేం వదిలేశారు.
మరియా ఆ శిష్యుడి ఇంట్లోకి వెళ్ళే పరిస్థితి వచ్చింది. తర్వాత చూద్దాం. అలా యేసు ప్రభుని దూషిస్తున్నారు. ఏమని దూషిస్తున్నారు చూడండి ఒకసారి. మార్క్స్ వార్త 27:40 తీర్చారు. మార్కు 27:40. యేసు ప్రభు శిలువలో ఉన్నప్పుడు అందరూ కూడా యేసు ప్రభువును దూషిస్తున్నారు. ఏమని, ఇదిగో నువ్వు రక్షకుడు, నువ్వు అందరినీ బాగు చేశావు, నువ్వు చనిపోయిన లేపావు, ఇప్పుడు దిగురా అన్నప్పుడు పాపం ఎంత బాధపడి ఉండదు కదా మరి అమ్మ. అలా ప్రేమైన దేవుడు పిల్లరా, తన కొడుకు ఏ నేరం చేయకపోయినా కూడా నేరస్తుడిగా ఎంచి బందిపోటు దొంగల పక్కన సిలువేశారు. ఆయన పక్కన ఎవరు ఉన్నారు? ఇద్దరు దొంగలు. యేసు ప్రభు దొంగ కాదు. ఓకే, అలా మరియమ్మ యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు. తర్వాత ఇంకో విషయం గారు గమనిస్తే, యేసు ప్రభుని పూడ్చిపెట్టడానికి కూడా స్థలం లేదు మరియమ్మకి. యేసు ప్రభుని పూడ్చిపెట్టడానికి స్థలం లేదు. ఎందుకంటే పేద అడిగే ఎవరు కూడా లేరు. కాబట్టి యేసు ప్రభు యొక్క శిష్యుల్లో ఒకడైన అరిమత్తయి అనే అతను యేసు ప్రభు దేహాన్ని తీసుకెళ్ళి తన కోసం ఏర్పాటు చేసుకున్న సమాధిలో యేసు ప్రభుని పెడతాడు. మత్తయి సువార్త 27:57-66 మాట్లాడుతాడు. అంటే కన్న కొడుకు చనిపోతే పూడ్చిపెట్టుకోవడానికి కూడా స్థితి లేదు మరియ. ఇలా యేసును గర్భం ధరించిన రోజు నుంచి యేసు చంపబడే రోజు వరకు అది మా బాధ అనిపించింది. చివరిగా ఎప్పుడు మరియమ్మకి విడుదల కలిగిందంటే, యేసు ప్రభు లభిస్తాడు కదా, చనిపోయి లభిస్తాడు. లభిసినప్పుడు అప్పుడు మరియమ్మకి జీవితంలో ఆనందం కలిగింది. చదువున్నాము అపొస్తలుల కార్యం 1 వచ్చింది. ఒకటో అధ్యాయం 3-9 వచనాలు చదవండి. ఆయన శ్రమపడిన తర్వాత అగపడుచు బోధించుచు అనేక ప్రమాణములను చూపి తనంతాను. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత సుమారు 50 రోజుల వరకు భూమి మీద ఉండి అప్పుడు కనబడ్డాడు. మరియమ్మకి కనబడినప్పుడు సంతోషించింది, నా కొడుకు తిరిగి సజీవులు లేచాడని చెప్పి అప్పుడు యేసు ప్రభు చెప్తూ అట్లా వాళ్ళందరి శిష్యులందరినీ కూడా, నమ్ముకున్న శిష్యులందరినీ కూడా చూసి కనబడి వాళ్ళకి యేసు ప్రభు కనబడి తాను పునరుత్థానుడని, సజీవుడని తను చూపించుకొని అప్పుడు పరలోకానికి అలాగా వెళ్తాడు. 9వ వచనం చూడండి ఒకసారి. 9వ వచనం చూసారా? ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమయ్యను, అంటే పరలోకానికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ రోజు మరియమ్మ యొక్క జీవితంలో, తర్వాత కొన్ని రోజులు కూడా శారీరకంగా బాధపడి ఉండొచ్చు, అప్పుడు శాంతి కలిగింది మరియమ్మకి జీవితంలో. అప్పుడు శాంతి కలిగింది. పునరుత్థానాన్ని చూసి అప్పుడు శాంతి కలిగి ఇప్పుడు ఆమె దేవుడిని యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత ఆ నలుగురు తమ్ముళ్ళు కూడా యేసు ప్రభుని నమ్ముతారు. తర్వాత వాళ్ళు మళ్ళీ వచ్చేస్తారు, యేసు ప్రభుని నమ్ముతారు. ఇక ఆ రోజు తర్వాత యేసు ప్రభు ఆరోపణ వెళ్ళిపోయిన తర్వాత నుంచి మరియమ్మ కొంచెం జీవితంలో ఆదరణ కలిగి చివరి వరకు, తన మరణ దినం వరకు కూడా భక్తిలో జీవించి ఈరోజు పరదేశంలో ఉండి, ఈరోజు మనము మరియమ్మ జీవితం ధ్యానం చేసుకోవడానికి కారణమైన ధన్యురాలు మరి. చూసారా? కాబట్టి ప్రేమ దేవుడు వెళ్ళారా, మనం మన జీవితంలో దేవుణ్ణి కలిగిన తర్వాత తవపడతాం, సాతాను చేత తవపడతాం, లోకంలో హింసింపబడతాం, ఎన్నో రకరకాల ఇబ్బందులన్నీ కలుగుతాయి. దేన్ని? నువ్వు యేసు ప్రభు పాదాలను, వాక్యాన్ని పట్టుకొని ఉంటే. లేకపోతే అసలు జీవితంలో నీకేమే, నీ లోకంలో ఉన్న కష్టాలు తప్ప దేవుడికి సంబంధమైన కష్టాలు ఏమైనా రావు. ఇలా మరియమ్మ పరదేశం చేరింది, ఇప్పుడు పరదేశంలో ఉంది. ఇప్పుడు మనం చెప్తున్న వాక్యం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. పరదేశంలో ఉన్న భక్తులందరూ వింటున్నారు. ఓకే,
కనుక ఈ రోజుతో మరియమ్మ యొక్క జీవితం పూర్తయింది, ధన్యురాలైంది. ప్రభు తల్లి చూడండి, యేసు ప్రభుని నమ్ముకన్న కానించి యేసు ప్రభు పునరుద్ధానుడయ్యే రోజు వరకు ఆ తల్లి జీవితంలో సంతోషం అనేది లేదు. కానీ దేవుణ్ణి విడిచిపెట్టలేదు, కష్టాలని చెప్పని విశ్వాసంలోంచి తొలగిపోలేదు. ఇప్పుడు కూడా దేవుడి కోసం నిలబడింది. కష్టమైన, నష్టమైన, ఒంటరైన దేవుడి కోసం నిలబడింది. అలాంటి మా ఆదర్శమైన జీవితం అందరు కలిగి ఉండాలి. స్త్రీలందరూ, పురుషులందరూ కూడా కలిగి ఉండాలి. ఓకే, దేవుడికి మహిమ కలిగి ఉంటాక.